బాబాయ్ ఇద్దరు కలిసే చేయాలి, సరేనా? సరే రా, సైడ్ వెళ్దాం పద. అన్నయ్య, హ్యాపీ బర్త్డే కళ్యాణ్. నా కోసం చేస్తున్న కార్యక్రమంలో నేనుంటే ఎంత ప్రమాదమో నాకు తెలుసు అన్నయ్య. ఈ ఏర్పాట్లన్నీ చేయమందే మీ అమ్మరా? మా అమ్మ ఆ హ్యాపీ మూమెంట్ స్పాయిల్ అవుతుంది. ఇన్ని ఏర్పాట్లన్నీ చేసిందే నీ కోసం. నువ్వు నన్ను వదిలేసేయండి, నేను మధ్యలో వచ్చాను. వాళ్ళ కొడుకు పేరు మీద కళ్ళారా చూశాను కాబట్టి చెప్తున్నాను. నువ్వు అడిగిన ప్రశ్నలు రేయోభిలాషులే. నా మాట వినరండి. ఏమైంది? మీకు దర్శనం చేయకు. మీరు అట్ల కాడితో కొట్టినా సరే నేను ఊరుకోను. మీరు వెళ్ళి మామూలుగా అడిగితే మీరివ్వరుగా. పోయి పోయి నిన్నే ఉంచిపోయారు. మేడం, నకిలీ పత్రాలు తయారు చేయించి అగ్రిమెంట్ రాయించబోతున్నాడు. ఇది చాలా ఎమర్జెన్సీ మేడం. ఇప్పుడు గాని మనం దీన్ని ఆపకపోతే. అత్తయ్య, ఏంటి ఏమైంది? ఆ కంగారు ఈ లోపు నువ్వు చేరుకోవచ్చు. నువ్వే వెళ్ళు. నేనా? నువ్వే. కంపెనీ విషయంలో గానీ రాహుల్ విషయంలో గానీ ఎలాంటి జోక్యం చేసుకోవద్దు అన్నారా? నా గురించి ఏం ఆలోచించకు, ముందు నువ్వు వెళ్ళు. సరే అత్తయ్య, సరే నువ్వు జాగ్రత్త. సరే అత్తయ్య. నా పని నాకు తెలుసు. అక్కడి నించోని సలహాలు ఇవ్వద్దు. ధాన్యం మీద ఒప్పిస్తానే అప్పును వదిలేసి రావడానికి. అవునా? ఏంటది? నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోరు. వచ్చే పని చూడు. రండ్రా. అప్పు నీ కోడలుగా ఒప్పుకోవద్లే. నూరేళ్లు చల్లగా ఉండు. హ్యాపీ బర్త్డే రా కళ్యాణ్. థ్యాంక్ యూ అత్తయ్య. హ్యాపీ బర్త్డే. రాజ్, ఏంటి పిల్ల? నీ కొడుకునే తీసుకొచ్చాను కదా మరి. నా కొడుకు మాత్రమే వస్తే నాకేం? వాళ్ళని పంపించేసే. పౌరుషంతో వెళ్ళిన వాళ్ళు ఆ మాత్రం తిండి కూడా ఫ్రీగా దొరుకుతుందని వచ్చారా? ఆ కుటుంబ వ్యవహారం. వాడు మనింటి వారసుడే. ఎందుకు వచ్చావని ఎలా అడుగుతావు? బావగారు, వాడొక్కడే రాలేదు. ఎందుకు? నా మాట విను పిన్ని. కలిసిపోదాం పిన్ని. ఈ పంతాలు పట్టింపులు ఎందుకు పిన్ని?